దేశం కాని దేశం ఏంటి? భారతదేశం. భారతదేశం. దేశం కాని దేశం. ప్రేమ దేశం. ప్రేమ సినిమానా? ప్రేమ దేశం. ప్రేమ దేశం. కాదు. మాకు ఇదే రైట్. చెప్పబోతే టాస్క్. సందేశం. దేశం కానీ దేశం రాయాలి. ఏంటది? సరే చెప్పబోతే టాస్క్. ఉపదేశం. చూసుకో కాదు కానీ చెప్పబోతే టాస్క్. ఏంటది? టాస్క్ ఒక ఐటమ్ సాంగ్ పాడాలి. ఇద్దరు కలిసి ఒక ఐటమ్ సాంగ్. ఒకరు పాడాలి, ఒకరు డాన్స్ చేయాలి. నేను పాడతా డాన్స్ లేదు. ఓకే పాడు. స్టార్ట్. కోకా 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 పడితే కొసు కొసు. చిన్న చిన్నగా వచ్చిందా? మీరు పాడుతుంది నడుము పండి. ఊ అంటావా మామ, ఊ అంటావా మామ. ఊ అంటానే పాప, ఊ అంటానే పాప. అందులో సునీల్ గా మీరేమైనా చేస్తున్నారా? చేద్దాం అనుకున్నాం ఫ్యూచర్ లో వస్తాయేమో. ఫ్యూచర్ లో అయితే సరే గడ్డం లేని అబ్బాయిలు ఎందుకు ఎగిరిస్తారు? గడ్డం ఉన్న అబ్బాయిలు గడ్డం లేదు కాబట్టి ఎగిరిస్తారు. అంటే అబ్బాయిలు కాదంటారు కదా గడ్డం లేని వాళ్ళు. ఎందుకంటారు? మీకు లేదుగా. ముందు వాడు చూడండి, తర్వాతే నమ్మండి. అట్నా ఏమైందిరా? ఏం వాడాలి? గడ్డమైనా ఏమైనా ముందు వాడు చూడండి, తర్వాతే నమ్మండి. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అవునా? అలా ఎవరైనా నమ్మారా? చాలా మంది నమ్మారు. ఎవడే టిఫ్టీ గాడు? సరే ఇప్పుడు ఐటమ్ సాంగ్ ఒకటి పాడారు కదా, ఇప్పుడు ఒక లవ్ సాంగ్ పాడాలి. ఓ రెండు ప్రేమ మేఘాలిలా దూకాయి, వానవాలు ఏ వైపుకో తేల్చేది కాలమేగా. ఏందిరా రింగ్ వేస్తానా? ఇక్కడ ఎందుకు వచ్చారు? చదువుకోవడానికి కోచింగ్ వచ్చారా? అంటే ఏందిరా? నార్మల్ ఏపీనా తెలంగాణ? తెలంగాణ. కోచింగ్ స్టడీసా జాబా? నార్మల్ మీరు చేసేది ఏంటంటే జాబ్ ఏది లేదు. మరి ప్రేమిస్తున్నా అవసరం ఇవన్నీ? అరే మనుషులు ఉన్నదే, అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నదే ప్రేమించుకోవడానికి. ఇప్పుడు అమ్మాయిలు ప్రేమించేస్తారా చూడగానే? ఎందుకు ప్రేమించామండి? అమ్మాయిలు ఉన్నదే అమ్మాయిని ప్రేమించడానికి. సరే అబ్బాయిలు పెళ్లి చేసుకుంటున్నారు కదా, అట్లా మీరు ఏం చేసుకుంటారా? అబ్బాయిలు పెళ్లి చేసుకుంటున్నారా న్యూస్ లో వస్తున్నాయి కదా, అట్లా మీరు ఎప్పుడైనా మా ఫ్రెండ్ గారితో నేను లవ్ చేసి పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అలాంటిది మాకేం లేదు. తనకే లేదంట. అట్లా చేసుకుంటారు సార్? చాలా మంది చేసుకుంటున్నారు. మనకు వర్కౌట్ కదా. దేనికి? తను ప్రేమిస్తాడు, నువ్వు ప్రేమే కదా ముఖ్యం. అది మన సబ్జెక్ట్ కాదు. అది మన సబ్జెక్ట్ కాదు. ఎండ్ ఆఫ్ ద డే ప్రేమే కదా ముఖ్యం. తన ప్రేమగా నిన్ను చూసుకుంటాడు, నువ్వు తనని చూసుకుంటావు. నాకు వేరే ప్రేమ కావాలి. నాకు ఆ ప్రేమ కావాలి. నాకు అమ్మాయి ప్రేమ కావాలి. అమ్మాయి ప్రేమ కావాలి, నీకు ఆ ప్రేమ కావాలా? నాకు ఆర్జీ అంటే చాలా ఇష్టం. నేను ఆర్జీ గారిని ఫాలో ఆయన అంటే ఎందుకు ఇష్టం? అందులో ఏం చూసావు? అదే మరో ప్రపంచం. అది అర్థమైంది. అదో మరో ప్రపంచం. మమ్మీ డాడీ ఫోన్ ఉన్నా? టచ్ ఫోన్స్ లేదు. చుట్టాలకి ఎవరికైనా ఉన్నాయా? వీడియో చూస్తే ఏంది నీ పని చెక్ చేస్తారు నీది. ఏం కాదు నథింగ్ విల్ హ్యాపెన్. సరే రేపు ఫ్యూచర్ లో మీకు వచ్చే వైఫ్ కి ఎంత కట్నం మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? చూసారా సార్ డబుల్ యాక్షన్. మీరు మంచిగా ఉన్నారు, అమ్మ కూడా అట్లా అనుకుంటే మినిమం 5 crores. ఎందుకంటే జాబ్ చేస్తాం కదా, మామూలు ఉండదు కదా. ఇప్పుడు తెలంగాణ మినిమం 5 crores.
ఇప్పుడు తెలంగాణలో భూమికి ఎట్లా రేటు పెరుగుతుందో మాకు కూడా అట్లే పెరుగుతుంది ఫ్యూచర్లో. మామూలుగా ఉండదు కదా. తెలంగాణ అబ్బాయికి రేట్ ఎక్కువ. అయ్యో మరి మా కథ ఎట్లుంటది కథ మామూలుగా ఉంటుందా? వేరే ఉంటుంది అంత. మీకు 5 కోట్లు ఇచ్చేసుకోవాలయ్యా. మినిమం మరి ఉండాలి, మరి రాసి పెట్టి ఉండాలి వాళ్ళకి. అది నువ్వేం పెడతావు మరి అమ్మాయికి? బంగారం, చీరలు? అదే చెప్పలేమా బా, రేపు ఫ్యూచర్లో ఏమవుతామో. ఆ? రేపు అమ్మాయి కంపెనీలో జాబ్ చేస్తా వస్తే చెప్పలేము కదా. అవునవును. ఇప్పుడు కలికి సినిమాలో రేపటి కోసం అని ఉంటుంది. రేపటి రోజున నేను కూడా అవుతా కావచ్చు. ఆర్జీవీ లెక్క కూడా ఢిల్లీ కడతా కావచ్చు. చెప్పలేము కదా. చెప్పలేరు. అది దట్ ఇస్ పాలసీ. దట్ ఈస్ పాలసీ. 5 కోట్లు తెస్తే మీరు ఏం చేస్తారు? 5 కోట్లతో ఏం చేస్తాం? తిరుగుతాం, తింటాం మనం. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. ఉద్యోగం ఎప్పుడు చేస్తాం మరి? అదే ఉద్యోగం దేనికండి? డబ్బులు ఉన్నదే సుఖంగా బతికేందుకు. డబ్బులు తినడానికి ఉద్యోగం ఎందుకు మళ్ళీ? 5 ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. కోట్లతో ఎన్ని సంవత్సరాలు బతుకుతావయ్యా? అయిపోయేంత వరకు బతుకు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకో. నీకు 5 కోట్లు మళ్ళీ ఇచ్చి రెండో పిల్ల. అరే చేసుకుంటాం, అట్లా ఉంటుంది మార్కెట్లో ఉంటుంది కాబట్టి చేసుకుంటాం అట్లా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. అరేంజ్ మ్యారేజ్ అనుకుంటున్నారా? లవ్ మ్యారేజ్ అనుకుంటున్నారా? నో మ్యారేజ్. నో మ్యారేజ్. నో మ్యారేజ్. మామూలుగా ఉండదు. 5 కోట్లు ఎట్లా వస్తాయి? ఆర్జీ గారికి రావట్లేదా? ఆర్జీ గారికి రావడం లేదా? సార్ ఏమన్నా జాబ్ చేస్తున్నాడా? ఈ డబ్బా తొండకు విగ్గు పెట్టినట్టుగా ఉన్నది. అవునా? ఆ, ఆయన చూసి ఇన్స్పిరేషనా? ఏం? ఆయనలో మూవీస్ ఏమైనా తీద్దాం అనుకుంటున్నావు ఎప్పుడైనా పెద్ద అయ్యాక? తీస్తాం. అనుక్షణం క్షణక్షణం. అనుక్షణం క్షణక్షణమా? నిరీక్షణమా? అనుక్షణం నిరీక్షణం క్షణక్షణం నీ కోసం నా కోసం అందరి కోసం. అందరి కోసమా? ఆ బేబీ మూవీలో నీకు విరాజ్ లాంటి క్యారెక్టర్ ఇస్తే చేస్తా అంటావా వద్దంటావా? 100% ఒప్పుకుంటా. 100% ఒప్పుకుంటా. కానీ ప్లేస్ లో వైష్ణవి చైతన్య కాదు, ఉప్పల్ బాలు ఉంటాడు. వాళ్ళు బాగా ఉంటే మన ముఖం కూడా నేను వాళ్ళు బాగా ముఖం కూడా. ఒప్పుకుంటా, నీకు అనవసరం అది, నువ్వు ఒప్పుకున్నావు. వైష్ణవి చైతన్య కాకుండా ఎవరుంటే బాగుంటారు ఆ place లో? నువ్వు విరాజ్గా చేసేటప్పుడు ఎవరు అమ్మాయి ఎవరున్నాయి? అమ్మాయితో సరిపోదు. ఉప్పల్ బాలు గారు ఉంటారు. ఉప్పల్ బాలు ఉంటే ఇంకా ఆయన అవుతారు, మనమే చేస్తాం. ఇక ఉప్పల్ బాలు నువ్వు ఆయన బొడు చూపించే వరకు అయితే పక్క తీసేస్తాడు. ఉప్పల్ బాలు డామినేట్ అవుతారు మనం. క్వశ్చన్ ఏం అడిగాను? ఉప్పల్ బాలు. ఉప్పల్ బాలు గారు. విరాజ్. ఇందాక అడిగిన దాని పేరు ఉద్దేశం. ఆన్సర్ దేశం కాని దేశం ఉద్దేశం. అవునా? చెప్పారా? ఉద్దేశం చెప్పాను. అయిపోయిందా? మీ ఫ్రెండ్ ముద్దు పెట్టు. ఏంటయ్యా న్యూసెన్స్? 5 కోట్లు ఇస్తాను, మీ ఫ్రెండ్ ముద్దు పెడతావా? చేతిలో పెడితే పెడతా. చేతిలో పెడితే పెడతా. నీ చెయ్యి పెట్టాను. పెట్టు. పైసలు ఇవ్వాలి. పైసలు ఆల్రెడీ నువ్వు పెడతావు మీ ఫ్రెండ్ ముద్దు? పేడ్ యాక్టర్స్. హక్ చేసుకోండి పోనీ. చూసారు కదా, అబ్బాయిలే హక్ చేసుకోవడం, ముద్దులు పెట్టుకోవడం జరుగుతున్నాయి. త్వరలో అమ్మాయిలు కాకుండా వాళ్ళే పెళ్లి చేసుకోబోతున్నారు. చూడండి, భార్య భర్తలాగే చేతులు కూడా వేసుకొని. గమనించండి, అమీర్పేట వాళ్ళ ఖాళీ ఉంటాం, మాకు కాంటాక్ట్ చేయండి. మేము ఎప్పుడైనా ప్రేమించడానికి రెడీగా ఉంటాం. హాస్టల్లో బట్టలు ఉతకాల్సిన బకెట్ బట్టలు ఉతుకుతారా? ఏముందా అమ్మాయిలు ఎవరైతే సరే వాళ్ళ ఫీలింగ్స్ ఏమన్నా షేర్ చేసుకుంటాం. సరే థ్యాంక్ యూ సో మచ్.